ఉంటది. కాబట్టి ఇదిగో ఆ ఉగ్రత దినమున వారిని అనగా నీ కుటుంబాన్ని, నీ బంధువులను, నీ రక్త సంబంధులను, నీ స్నేహితులను నువ్వు కాపాడతావని నిన్ను దేవుడు ముందుగా నీ కుటుంబంలో నుండి, నీ బంధువులలో నుండి, నీ రక్త సంబంధికులలో నుండి ముందుగా దేవుడు ఎవరు పంపించారు? ఎవరు రక్షించాడు? నిన్ను మాత్రమే రక్షించాడు. దేవుడి స్తోత్రం చెప్పు. ఎందుకు నిన్ను రక్షించాడు? ఎప్పుడైనా ఆలోచించావా? అయ్యో, నా కుటుంబం అంతా లోకంలో ఉన్నటువంటిదే, నా కుటుంబం అంతా లోకస్తులుగా బ్రతుకుతున్నారే, నా కుటుంబం అంతా కూడా లోకానికి బానిసై బ్రతుకుతూ ఉన్నా నిన్ను మాత్రమే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆలోచించావా ఎప్పుడైనా? ఎందుకు తెలుసా? రాబోయేటువంటి ఉగ్రత దినం ఉన్నది, రాబోయేటువంటి బహు భయంకరమైనటువంటి నరకాగ్నికి వెళ్ళే ఒక దినము, ఒక రోజు ఉన్నది. ఆ రోజు నుండి నీ బంధువులను, నీ రక్త సంబంధులను, నీ స్నేహితులను, నీ తోడబుట్టిన వారిని, నీ బంధువులు, నీ భర్తని, నీ భార్యని, నీ పిల్లల్ని నువ్వు రక్షించుతావని, నువ్వు రక్షించుకుంటావని చెప్పి మొదటగా నిన్ను మందిరములో కూర్చోబెట్టాడు దేవుడు. అర్థమవుతుందా? నిన్నెందుకు రక్షించుకున్నాడు తెలుసా దేవుడు? నీ కుటుంబాన్ని నువ్వు రక్షిస్తావని, నీ బంధువులను నువ్వు రక్షిస్తావని. నీ బంధువులందరూ ఎవరు? ఒక్కసారి ఆలోచించు, వాళ్ళు ఎలా ఉన్నారు? నీలాగే మందిరానికి వచ్చారా? నీ బంధువులు నీ మందిరానికి వచ్చారా? నీ స్నేహితులు వచ్చారా? నీ అన్నదమ్ముళ్ళు వచ్చారా? నీ అత్తమామలు వచ్చారా? నీ తోడబుట్టిన నీ అక్క చెల్లెళ్ళు ఎవరు వచ్చారు? వాళ్ళందరినీ కాదని కేవలం నిన్నే దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటి తెలుసా? నీదే కావాలి. యోసేపుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? అతనే కావాలి. అతనిలో ఏం లేదు, చెడుతనము లేదు. ఎందుకు తెలుసా? ఇదిగో ఆమె పోతీఫరు భార్య వచ్చి తనతో పడుకోమనంటే దానిని సైతం నా ఎడం కాలుతో ఎగురుతని పారిపోయే జైలుకైనా వెళ్ళాడు, కానీ తప్పు చేయలేదు. అటువంటి లక్షణం కలిగినటువంటి వాడు యోసేపు. అదే గుణాలు, అదే సుగుణాలు నీలో కనపడ్డాయి కాబట్టి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సహోదరి సహోదరుడు, నీ కుటుంబం నుంచి నిన్ను రక్షించడానికి, నీ కుటుంబం అంతటిని రాబోయేటువంటి కాలంలో కాపాడుకోవడం కోసం కేవలం దేవుడు నిన్ను మాత్రమే. ఒక్కసారి చూడు, నీ బంధువులలో ఉన్నారా క్రైస్తవులు ఎవరైనా? నీ రక్త సంబంధం, నీ తోడబుట్టిన వాళ్ళలో ఉందారా? భక్తిగా బ్రతికే క్రైస్తవులలో నువ్వే ఎందుకున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఎందుకున్నావు బ్రదర్? ఒక్కసారి ఆలోచించు. ఎందుకున్నావు? నువ్వే దేవునికి కావాలి. ఎందుకో తెలుసా? నువ్వు మాత్రమే నీ కుటుంబాన్ని రక్షించగలవు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక కాలం రాబోతున్నది, ఆ కాలములో ఉగ్రత రాబోతున్నది. ఆ ఉగ్రత దినము నుండి మనల్ని కాపాడుకోవాలి అంటే దేవుడికి ముందుగానే ప్రణాళిక ఉన్న దేవుని పిల్లలు. ప్రాణ రక్షణ కోసం యోసేపుని పంపించాడు. ప్రాణ రక్షణ, మరి ఆత్మరక్షణ, మానవుల రక్షణకై మహాదేవుని సిద్ధపాటు. ఏమండి, మనుషులమైన మనమే సిద్ధపడితే దేవుడు సిద్ధపడ్డా? మనమే కాళ్ళు ఎగరేస్తున్నాం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఏంటండి నా కూతురిని డాక్టర్ని చేయడానికి నా కళ అండి అని మనం గొప్పగా చెప్పుకోండి. 20 సంవత్సరాల కలండి, 25 సంవత్సరాల కలండి, ఇదిగో ఇల్లు కట్టుకోవాలనుకున్నానండి, 30 సంవత్సరాల కళ నెరవేరిందని ఎంత గొప్పగా చెప్పుకుంటూ పోతే మరి దేవుడు కళ కనడా? దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేయడా? చూద్దామండి. బాగుందండి బైబిల్? బాగుందన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. బాగుందండి? బాగుంటుందండి. కళ్ళతో చూస్తేనేంటండి, ఆస్వాదించాలి, తినాలండి. అంత బాగుంటుందండి బైబిల్. వస్తూ ఉంటే, బండి మీద వస్తూ ఉంటే కూడా కొత్త థాట్ వచ్చింది, కొత్త ఆలోచన. ఇదే ప్రసంగం ఆలోచన చేస్తుంటే మళ్ళీ దీని నుండి ఇంకొక భాగం కూడా వచ్చింది. ఓ, ఈ భాగానికి కూడా దేవుడు నన్ను ఏం చేశాడు? నడిపించాడు. వేరే భాగం, మరలా దేవుని చిత్తం అయితే ఇంకొక భాగం ఉన్నది, ఆ భాగం చెప్తా దేవుని పిల్లల. ఇప్పుడు ఈ భాగాన్ని ముగింపులోనికి వద్దాం. దేవుని పిల్లలు చూడండి, ప్రియమైన దేవుని పిల్లల, మానవుల రక్షణకై మహాదేవుని సిద్ధపాటు శరీరాలతో ప్రాణాలతో కాపాడుకోవడం కోసమే ముందుగా యోసేపుని ఐగుప్తు దేశం నుండి ఐగుప్తు దేశానికి పంపిస్తే నిన్ను నీ గ్రామములో నుండి ఎందుకు రక్షించాడు? నేను చెప్పే ఆలోచన మీకు అర్థమవుతుందా అమ్మా? మీకు అర్థమవుతుందా తల్లులారా? ఏంటిది? ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు? ఆలోచించుకోవాలి మనం. అవును కదా,
నా కుటుంబంలో ఎవరు క్రైస్తవులు ఉన్నారు? ఎవరు లేరు. మా తాతలు లేరే, మా తండ్రులు లేరే, మా అన్నదమ్ములు లేరే, మా అక్క చెల్లెళ్ళు లేరు. మరి వీళ్ళకి లేనటువంటి గొప్ప ఘనతని దేవుడు నాకే ఎందుకు ఇచ్చాడు? మొట్టమొదట నన్నే ఎందుకు క్రైస్తవునిగా చేశాడు అని ఎప్పుడైనా మనం ఆలోచించాము? ఎందుకు తెలుసా? నిన్ను బట్టే నీ కుటుంబం అంతా రక్షింపబడాలి. కేవలం నిన్ను బట్టే. నువ్వే ఎందుకు వచ్చి కూర్చోవాలి మందిరంలో? మరి నీ బంధువులందరేరి, నీ తోడబుట్టిన వారు, నీ రక్త సంబంధులందరూ ఎక్కడున్నారు? లోకములో తిరుగుతున్న వాళ్ళందరినీ ఒక దినమున నువ్వేం చేయాలా? రక్షించాలి. ఇదే మందిరములోనికి నువ్వు తీసుకొని రావటం కోసం నిన్ను మొదటగా రక్షింప చేసుకొని నీకు బాప్తిస్మం ఇచ్చి నిన్ను కూర్చోబెట్టాడు. సహోదరి సహోదరుడా, అది దేవుని ప్రణాళిక. దేవుని అంటే శరీరముతో ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకోవడానికే దేవుడు ఇంత ప్రణాళికను ఆలోచించితే మరి ఆత్మను రక్షించటానికి, చెప్పండి దేవుని పిల్లల, మరి ఆత్మను రక్షించటానికి ఉండదా ప్రణాళిక? చూద్దామండి. బైబిల్ బాగుంటుందండి. తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది దేవుని పిల్లల. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనం నుండి చదువుకుందాం దేవుని పిల్లలారా. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూసింది. ఎవరి రక్షణ? నీ రక్షణ. తండ్రి అయిన దేవా, ఇదిగో ఇక్కడ సిమియోను మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో నీ రక్షణను సకల ప్రజల ఎదుట, వాళ్ళందరికీ ఒక రక్షణ కావాలని నువ్వు నిర్ణయించుకున్నావు కదా. అదిగో ఆ రక్షణను నేను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఎంత ఆనందం తెలుసా దేవుని పిల్లలారా? ఎంత ఆనందపడుతున్నాడు తెలుసా ఈ మాటలు మాట్లాడుతూ సిమియోను. ఆ స్థానంలో మనం ఉండి ఊహించుకోండి. అసలు ఆనందం ఎలా ఉంటుంది తెలుసా దేవుని పిల్లలు? ఏమిటి, యేసు ప్రభువుని చేతులతో ఎత్తుకోవడం అంటే అది సామాన్యమైన విషయమా దేవుడు? ఏమిటి, మనం కళ్ళతో చూడకపోయినా వాక్య రూపంగా ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకొని ఎంత ఆనందపడుతూ ఉంటే, సాక్షాత్తు ఆ బాలుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఇలా ఎత్తుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇక దానికి తిరిగి ఉంటుందా? చచ్చిపోయినా పర్వాలేదండి. అందుకనే సిమియోను యేసు ప్రభుని ఎత్తుకున్న తర్వాత అతనికి ఏమొస్తుంది? మరణం వస్తుందని లేఖనాలు రాయబడి ఉన్నది. ఏమంటే అంత ఆనందం ఎక్కడ దొరికింది చెప్పండి? కోట్ల రూపాయలు పోసినా కానీ ఆనందం. ఏమంటే యేసు ప్రభుని ఇలా తన చేతులతో ఒక మనిషి, మహిమాన్వితుడైనటువంటి దేవాది దేవుని కుమారుణ్ణి ఎత్తుకోవడం అని అంటే అది ఏంటి దేవుని పిల్లల? నీ రక్షణ, సకల ప్రజలకి నువ్వు ఏర్పాటు చేసిన ఈ రక్షణ నా కళ్ళారా చూశాను. ఇంకా ఇంతకంటే నాకేం కావాలా దేవా? మనం కూడా అప్పుడప్పుడు ఏదైనా ఒక దాని గురించి నిరీక్షించినప్పుడు అది మన కళ్ళ ముందుకు వచ్చి నెరవేరినప్పుడు మనం ఏమనంటాం చెప్పండి? నిజం చెప్పండి, ఏమనంటాం చెప్పండి? ఏమంటావు? అబ్బా దేవునికి ఇస్తుంది, ఇక చాలు తండ్రి, ఇక చాలా. ఈ ఆనందం ఎక్కడ వస్తుంది చెప్పండి? మనకి ఎక్కడి నుంచి వస్తుంది దేవుని పిల్లల? రావాలి అంటే ఏం చేయాలో తెలుసా? దానిని ధ్యానించాలి, దానిని ఆస్వాదించాలి, దాన్ని తినాల దేవుని పిల్లలారా, దాన్ని తినాలి. ఎంత బాగుంటుందని అంటే దేవుని పిల్లలారా, చూసారు ఒక సిమియోను మాట్లాడుతుంది. మరి ఈ రక్షణ ఎప్పుడు ఏర్పాటైంది? సిమియోను కాలంలోనేనా? దేవుని పిల్ల ఎక్కడ ఆరంభమైందో కొన్ని వచనాలు చూద్దామన్న వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం అండి. ఇంకొక గంట చెప్పినా పర్వాలేదు, మీరు వింటారని అనుకుంటున్నా. చెప్పాలా వద్దా అండి? దేవుని స్తోత్రం. చూడండి దేవుని పిల్లల, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగినట్లయితే అపోస్తల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 24వ వచనం చదవండి దేవుని పిల్లల.
అపోస్తల కార్యములు 3:24 చదువు. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. వాళ్ళందరూ ప్రకటించారట అండి. ఎవరి గురించి? యేసు ప్రభువుని గురించి. దేవుని పిల్లల వాళ్ళందరూ సమూయేలు మొదలుకొని, మనం ఎక్కడ రక్షణ ఆరంభమైంది? ఇదిగో అక్కడ అనుకున్నాం. ఎక్కడ అనుకున్నాం? అదిగో ఆ యొక్క సిమియోను దగ్గర అనుకున్నాం. కానీ సిమియోనే కాదు, సిమియోను కంటే ముందు పుట్టినటువంటి సమూయేలు దగ్గర ఆరంభమైందని రక్షణ మనకి కనపడుచు ఉన్న దేవుని పిల్లల. అవునా? ఇక్కడేనా ఆరంభమైంది? ఇదేనా? కాదు దేవుని పిల్లల. ఈ సమూయేలు కాలంలోనే కాదు, ప్రవక్తల కాలంలో ఇంకా అంతకి ముందు వెళ్ళగలిగినట్లయితే దేవుని పిల్లలారా, ద్వితీయోపదేశ కాండము చూడండి. దేవుని పిల్లలారా, ద్వితీయోపదేశ కాండము మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో క్రొత్త తరానికి రెండవసారి ఉపదేశించినటువంటి గ్రంథమే ద్వితీయోపదేశ కాండము. 18వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. దేవుని పిల్లలారా, రక్షణను గురించి దేవుడి ప్రణాళిక. దేవుని పిల్లలారా, సిమియోను అనుకున్నాం, సిమియోను కాదు. సమూయేలు అనుకున్నాం, సమూయేలు కాదు. మరి ఎవరు, ఎక్కడ అనేటువంటి దానిని మనం చూస్తున్నాం. 18 ద్వితీయోపదేశ కాండం. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించును. నీ వంటి ప్రవక్తను వారి కొరకు. ఇది ఎవరి గురించి? సిమియోను దగ్గర చదువుకున్నది ఎవరి గురించి? యేసు ప్రభువుని గురించి. అంటే ఇప్పుడు యేసు ప్రభువుని రక్షకునిగా ఏర్పాటు చేసింది దేవుడు ఎప్పుడు అని అంటే సిమియోను కాలములో కాదు, సమూయేలు కాలములో కాదు. మరి ఎప్పుడు? ఇదిగో మోషే కాలములో. అవునా? అంతేనండి. మోషే కాలం అంటే మోషే కాలములో దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువుని రక్షకునిగా, మానవులందరి పాపాల కోసం ప్రక్షాళన చేయడం కోసం యేసు ప్రభువుని రక్షకునిగా వాగ్దానం చేశారు, ప్రవచించాడు. అంతేనండి. అంతేనా? నేను కాదు అంటున్నా. నేనేమంటున్నా? మోషే కూడా కాదు అంటే ఇప్పుడు నా దగ్గర ఏముండాలా? ఆధారం ఉండాలా. చిన్నోడు వెనకాల ఉండి అంటనే ఉన్నాడు. ఆధారం లేకపోతే నేను మరి ఎక్కడున్నది? మరలా చూద్దాం దేవుని పిల్లలారా. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 55-56 వచనాలు చదువుకుందాం దేవుని పిల్లలారా. యోహాను సువార్త 8వ అధ్యాయము 55-56 వచనాలు చదవండి. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలననే అబద్ధికుడనయుందును గాని నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగుల ఆనందించెను, అది చూసి సంతోషించను. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా? మీరు ఎరుగనని అంటున్నారు. ఎవరిని? యేసు ప్రభుని ఎరుగనని అన్నటువంటి మీరు ఎరుగనంటారు. మరలా మీరు ఎవరిని తండ్రి అని అంటున్నారు? అబ్రహాముని తండ్రి. మాకు తండ్రి ఎవరు? అబ్రహాం. కానీ ఆ అబ్రహామే, ఏ అబ్రహామునైతే మీరు నమ్మారో ఆ అబ్రహామే నా దినాన్ని అంటే నేను నా పుట్టుకను చూసి ఆనందించను అని మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలు, దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా దేవుని పిల్లల? అంటే ఈ రక్షణ అనేటువంటిది అబ్రహాము కాలంలో ఆరంభమైందా? ఆ చెల్లి తల ఊపుతూనే ఉంది. కాదన్నయ్య అంటే తెలిసిపోతుంది ముందుగానే. మరి ఎప్పుడు ఆరంభమైంది? సిమియోను కాదు, సమూయేలు కాదు, మోషే కాదు, అబ్రహాము కాదు. మరి ఇంకెప్పుడు? ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం దేవుని పిల్లలారా. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. మరియు నీకును స్త్రీకిని
నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అది 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 అన్న చోట 1వ నెంబర్ ఉందా? ఉండి కింద ఏమని రాయబడి ఉంది? అద్దదు కింద ఆయనను. అంటే ఇప్పుడు యేసు ప్రభువుని కన్న తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు ఏం చేశాడు? ఎప్పుడు వాగ్దానం చేశాడు రక్షకునిగా అనంటే, ఎప్పుడు? ఆదాము అవ్వల కాలం తొలినాళ్లలో దేవుని పిల్ల. మీకు ఒక మంచి మాట చెప్తాను, మీకు ఒక మంచి మాట. ఏమండి, పాములు లేని దేశం ఉన్న తెలుసా మీకు? ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో మీరు కావాలితే మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయన్న తెలుసు. అవి కూడా ఇప్పుడు ఏ సెల్ ఫోన్లు? డబ్బా ఫోన్లు అయితే కావు. ఒక్కొక్కటి 25,000, 30,000, 40, 50, 60 లక్ష, 1,50,000, 15 లక్షల సెల్ ఫోన్ కూడా ఉన్నాయి దేవుని పిల్లల. దాంట్లో ఒకసారి గూగుల్ అని ఉంటుంది, దాంట్లోనికి వెళ్ళి పాములు లేని దేశం అని టైప్ చేసి కొట్టండి, డిస్ప్లే చేస్తుంది. ఏ దేశం? న్యూజిలాండ్. ఏ దేశం? న్యూజిలాండ్ అనే దేశములో ఏం లేవు తెలుసా? ఏం తెలుసు? పాములు లేవు దేవుని పిల్లలారా. అంటే పాములు లేని దేశము ఈ ప్రపంచంలో కనపడుతూ ఉన్నది. కానీ పాపము లేని కుటుంబం ఉన్నదా? చెప్పండి. ఏం లేదు? ఏమి లేని కుటుంబం. ఏంటి అందరూ ఒకేసారి సైలెన్స్ అయిపోయారు? బాధ ఉందా? దేశం పక్కన పెడదాం, రాష్ట్రం పక్కన పెడదాం, జిల్లా పక్కన పెడదాం, మన గ్రామం పక్కన పెడదాం, మన వీధి ఉందా? మన వీధి కూడా పక్కన పెడదాం. మన కుటుంబమే ఉందా? మన కుటుంబం. పాపము లేని కుటుంబం. నేను అడిగేది ఏంటిది? పాములు లేని దేశాన్ని మీకు చూపించాను. పాములు లేని దేశాన్ని మీకు కానీ పాపము లేని కుటుంబం ఉందా? ఒక్కసారి నీ కుటుంబం, నీ తాత, నీ ముత్తాత, నీ అమ్మమ్మ, మీ నానమ్మ, మీ అన్న, మీ తమ్ముడు, మీ చెల్లి, మీ అక్క, మీ వదిన, మీ బావ, మీ బామ్మర్ది, ఇలా మీ చుట్టాల లిస్ట్ అన్నీ రాసుకొని అది మన కుటుంబం కదా, అది మన కుటుంబం. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తంలో ఎవరు పాపము లేకుండా ఉన్నారో చూసుకోండి. ఒక్కసారి చూసుకోండి. ఉందా? లేదు దేవుని పిల్లలారా. దుష్టుడు ఎలా చేశాడు తెలుసా దేవుని పిల్లలారా? ఒకనాడు పాపం అనేటువంటిది ఏ రూపంలో ఉన్నది తెలుసా? ఒక్క పండు రూపములు, అంటే ఆహార పదార్థం రూపములోనే ఉన్నది. అవునా? ఎలా ఉన్నదండి? ఒక పండు మనిషి తినే ఆ పండే కదా. దేవుడు ఏమన్నాడు? అన్ని తినండిరా బాబు, అది ఒక్కటి వద్దురా, మీకు దండం పెడతారా అని చెప్పాడా లేదా? అది తినొద్దురా అంటే మనిషి ఏం చేశాడు? అదే తిన్నాడు. ఏమండి, పాపం అనేటువంటిది ఒక్క రూపములో ఒక్క అవకాశంగా ఉంటేనే సాతానుడు ఏం చేశాడు? వదిలిపెట్టలేదు. పాపం చేయించిన దాకా వదిలిపెట్టారు. కానీ ఇప్పుడు పాపం అనేటువంటిది ప్రపంచం మొత్తం ఎలా వ్యాపించిపోయిందో. ఇంకో మాట చెప్పండి, నీ అరచేతిలోనే ఉంది పాపం. ఎక్కడ ఉన్నది? నీ అరచేతిలో. ఒకనాడు టీవీ ఉంటే టీవీలో భయంకరమైన సీన్లు వస్తాయి. ఇంకోటి చెప్పమంటారా? టీవీ అందరూ చూస్తారు. అవునా కాదా? టీవీ అందరూ. కాబట్టి ఎవడన్నా చూస్తాడా? క్యాబరే డ్యాన్స్ వేసుకుంటే చూస్తారా? ఎమ్మటి బంద్ చేస్తారు. కానీ సెల్ ఫోన్ ఎవరి దగ్గర ఉంది? ఎక్కడికి తీసుకుని వచ్చాడు తెలుసా? దయ్యం పాపాన్ని నీ అరచేతిలో, నీ కుడి చేతిలో పెట్టాడు. నువ్వు దాన్ని నొక్కుతూ ఉంటావు, నీకు ఇష్టమైన బొమ్మలు రావటానికి నొక్కుతావు. పాపం అనేటువంటిది ఎలా విస్తరించిందో ఒకసారి చూడండి దేవుని పిల్ల. మనకి తెలియకుండానే మనమే కొన్ని వేల రూపాయలు పెట్టి కొనుక్కొని మనం అందుకని ప్రియమైన దేవుని పిల్ల, సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు మన పిల్లలు ఎలా ఏం చేస్తున్నారో బాగా తల్లిదండ్రులైనటువంటి వారు గమనించాలి. ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పమంటారా? సెల్ ఫోన్లో ఎవరి పేర్లు పెట్టుకుంటారు తెలుసా? ఒకవేళ ఒక అబ్బాయితో మాట్లాడాలి అంటే దానికి అమ్మాయి పేరు పెట్టుకుంటారు. ఇంకోటి చెప్పమంటారా? ఆ సెల్ ఫోన్లో అన్న పేరు పెట్టుకుంటారు. ఎవరు? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అయితే అక్క పేరు, అన్న పేరు పెట్టుకొని ఎవరితో ఇప్పుడు ఫోన్ రింగ్ అయితే ఎవరి పేరు పడిద్ది? ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఎవరి పేరు పడిద్ది? మా అక్క పేరు పడిద్ది. పేరు ఎవరిది? అక్క అని పడిద్ది. మనమేమో తల్లి ఏం చేస్తుంది? అరే అక్కయ్య ఫోన్ చేస్తుందిరా మాట్లాడని నీకు ఇస్తుంది. అవునా కాదా? అవునా కాదా?
కానీ మాట్లాడేది ఎవరితోని? ఎవరితోని? ప్రియమైన దేవుని పిల్లలారా, పాపము ఎలా మారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి దేవుని పిల్లలారా. నిజమా అబద్ధమా చెప్పండి? నిజం దేవుని పిల్లలారా. కాబట్టి ఒక్కసారి మీ మనస్సు పెట్టండి. ఒకనాడు పాపం అనేటువంటిది పండు రూపంలో ఉంటేనే వాడు వదిలిపెట్టాడు. మరి ఇప్పుడు పాపము శాఖోపశాఖలుగా చెంది ప్రపంచమంతటా విస్తరించి ఎక్కడో